హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేము ముందుకు తెచ్చినటువంటి ఒక టాపిక్ ఏంటంటే అది ఫైండింగ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్స్. అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్కి క్యూబ్ రూట్ కనుక్కోవడం అనేటటువంటిది ఒక సెకండ్లో ఆన్సర్గా వేసేటటువంటి విధానాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ విషయాన్ని మనం అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అయినా సరే కేవలం ఒక్క సెకండ్లో ఆన్సర్ వేసేయచ్చు. అది వేయాలంటే ముందు మనకి 1 to 10 వరకు ఉన్నటువంటి నెంబర్స్కి క్యూబ్స్ కూడా మనకి కంఠస్థం రావాలి. ఈ టేబుల్ అంటే వేయడం జరిగింది కానీ ఇవన్నీ కంఠస్థం రావాల్సిన అవసరం ఉంది. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 క్యూబ్ చేస్తే 216, 7 క్యూబ్ చేస్తే 343, 8 క్యూబ్ చేస్తే 512, అలాగే 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఇవన్నీ కూడా కంఠస్థం వస్తే దీని ద్వారా మనం పరిశీలించాల్సింది ఏంటంటే, ఇప్పుడు క్యూబ్ నెంబర్లో 1 ఉంటే క్యూబ్లో కూడా 1 వస్తూ ఉంది. అంటే క్యూబ్లో 1 ఉంటే క్యూబ్ రూట్లో కూడా 1 వస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, అలాగే అంటే 1 ఉంటే 1 ఉంది. అలాగే ఇక్కడ నెంబర్ 2 క్యూబ్ చేసినప్పుడు 8 వస్తూ ఉంది కాబట్టి అంటే క్యూబ్కి ఎండింగ్ డిజిట్ 8 వస్తూ ఉంది. 8 వస్తే క్యూబ్ రూట్లో 2 వస్తుంది. అలాగే 8 ఉన్నటువంటి నెంబర్కి క్యూబ్ కడితే 2 వస్తూ ఉంది. క్యూబ్ రూట్ కడితే 8 వస్తుంది. 8512కి క్యూబ్ రూట్ కడితే 8 వస్తుంది. అంటే చివరి నెంబర్లో 2 ఉంటే క్యూబ్ రూట్ కట్టేటప్పుడు 8 వస్తుంది. 3 ఉంటే అలాగే 7 వస్తూ ఉంది. 7 ఉంటే 3 వస్తూ ఉంది. ఇవి 4 స్పెషల్ నెంబర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏం చేద్దంటే 2, 3, 7, 8 ఇవన్నీ కూడా మనకి 10's కాంప్లిమెంట్స్, 10 యొక్క కాంప్లిమెంట్స్గా మనం తీసుకుంటాం. 2 ఉంటే 10 - 2 నెక్స్ట్ది, 3 ఉంటే 10 - 3. ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా మిగతావన్నీ కూడా ఇప్పుడు 2 ఉంటే 8 వస్తూ ఉంది, 3 ఉంటే 7 వస్తూ ఉంది. ఇవి కాంప్లిమెంట్స్ ఆఫ్ 10గా మనం భావించుకున్నట్టయితే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగా ఇవి మాత్రమే, ఈ 4కే స్పెషల్. మిగతావన్నీ ఏ ఉంటే అవే వస్తున్నాయి. ఒకసారి మనం పరిశీలించండి. ఇక్కడ స్పెషల్ నెంబర్స్ 2 క్యూబ్లో ఎండింగ్ డిజిట్ 2 ఉంటే క్యూబ్ రూట్లో మనకి 8 వస్తూ ఉంది. లేదా అలాగే క్యూబ్ రూట్లో 8 ఉంటే 2 వస్తుంది. 3 ఉంటే 7, 8 ఉంటే 2, 7 ఉంటే 3. మిగతావన్నీ కూడా సేమ్ నెంబర్లు వచ్చేస్తున్నాయి. 1 ఉంటే 1, 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, 9 ఉంటే 9, 0 ఉంటే 0. ఈ 2 అంటే వెనకనున్నట్టు క్యూబ్స్ టేబుల్ నుంచి ఇవి రాసుకోగలిగాం. ఇవి రాసుకోవడం ద్వారా మనకి ఎటువంటి నెంబర్స్కైనా క్యూబ్ రూట్స్ ఒక్క సెకండ్లో మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరిస్తాను. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 తీసుకున్నట్టయితే దీనికి క్యూబ్ రూట్ కనుక్కోవాలి కాబట్టి దేని క్యూబ్ చేస్తే మనకు 133 వస్తుంది, 31 వస్తుంది అనేది మనం పరిశీలించాలి. దేని క్యూబ్ అయితే ఇది వస్తుంది. అంటే దేని క్యూబ్ చేస్తున్నామో ఆ నెంబర్ను కనుక్కోవాలంటే దీని క్యూబ్ రూట్ కట్టాలి. క్యూబ్ రూట్లో మనకి లాస్ట్ డిజిట్ 1 ఉంది. క్యూబ్ రూట్లో 1 ఉందంటే ఆన్సర్లో క్యూబ్లో కూడా 1 కదా రావాలి. అంచేత లాస్ట్ 1 ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్లో కూడా 1 వస్తుంది అనేది మనం ఈ టేబుల్ ద్వారా తెలుస్తాం. చూడండి, క్యూబ్ రూట్లో 1 ఉంటే క్యూబ్లో కూడా నెంబర్లో 1 వేయాలి. ఓకే, లాస్ట్ డిజిట్ అక్కడికి ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్ వేయగానే లాస్ట్ 3 డిజిట్స్ని మనం ఇగ్నోర్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ని మనం ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేయడం అంటే క్యాన్సిల్ చేసుకోవాలి ఇచ్చిన నెంబర్లోని. అంటే 1 వేసేసాం. అప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ని ఇగ్నోర్ చేసి ఇంకెంత మిగిలిందో చూసుకోవాలి. ఇక్కడ ఈ 3 డిజిట్స్ని క్యాన్సిల్ చేయగా ఇంక మిగిలింది 1 కనపడుతుంది. 1 అంటే 1 క్యూబ్ 1 కదండి. అంచేత క్యూబ్లో 1 క్యూబ్ 1 కాబట్టి
క్యూబ్ రూట్ ఆఫ్ 1 కూడా 1 వస్తుంది. అంచేత ఇక్కడ 11 అయింది దీని ఆన్సర్. 1331 అంటే 11 క్యూబ్ చేస్తే 1331 వస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక క్యూబ్ రూట్ ఆఫ్ 1728 పరిశీలిస్తే ఇక్కడ కూడా లాస్ట్ 3 డిజిట్స్ని మనం ఒక యూనిట్గా తీసుకుని లాస్ట్ డిజిట్ 8 ఉంది. 8 ఉందంటే మనకి 2 రావాలి ఆన్సర్లో. అంటే క్యూబ్ రూట్ కట్టేటప్పుడు 8 ఉందంటే క్యూబ్లో 2 ఉన్నట్టు 2 వేసుకుంటాం. ఇంకా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ ఒక డిజిట్ రావాలి. ఎదురేముందండి 1 కదా ఉంది. 1 అంటే 1 క్యూబ్ 1 కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 1 కూడా 1 అవుతుంది. సో 12 క్యూబ్ చేస్తే 1728 అనే ఆన్సర్ మనకు వస్తుంది. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 15,625 పరిశీలిద్దాం. పరిశీలిస్తే లాస్ట్ డిజిట్ ఏముందండి 5 ఉంటే మనకి వచ్చే ఆన్సర్ కూడా 5 వస్తుంది. ఏదో ఒక డిజిట్ వేయాలి. అకార్డింగ్ టు మనకు ఆ 3 డిజిట్స్ని లాస్ట్ 3 డిజిట్స్ని క్యాన్సిల్ చేసుకుంటే 15 కనిపిస్తుంది. 15 అనేది దేని క్యూబు మనం చూసుకోవాలి. అంటే 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. సో 27 అంటే ఎక్కువైపోతుంది కాబట్టి దాని ముందు తీసుకోవాలి. అంటే 3 క్యూబ్ 27 అంటే ఇక్కడ 15 అనేది 27 కంటే తక్కువ ఉంది కాబట్టి 2 అనే ఆన్సర్ని తీసుకోవాలి. 2 క్యూబ్ 8 కాబట్టి అంటే తక్కువ తీసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా నెక్స్ట్ చూస్తే ఈ నెంబర్ని పరిశీలించినప్పుడు లాస్ట్ డిజిట్ 9 ఉంటే 9 వేసుకుంటాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ ఏం రాయాలంటే ఇక్కడ ఉన్నది 970 మిగిలింది 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకుంటే లాస్ట్. అప్పుడు 970 అనేది దేని క్యూబ్కి మధ్యలో ఉంది. 970 అంటే 9 క్యూబ్కి 10 క్యూబ్కి మధ్యలో కనిపిస్తూ ఉంది. అంటే తక్కువ తీసుకోవాలి. అంటే 10 క్యూబ్ తీసుకోవడానికి లేదు, 9 క్యూబ్ తీసుకోవాలి కాబట్టి 9 తీసుకుంటాం. ఇక్కడ 9 క్యూబ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 9 అనే ఆన్సర్ వేసుకుంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ని పరిశీలిస్తే ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ 9 అంటే మీరు 9 వేసుకోవాలి. ఆన్సర్ ఫస్ట్ పార్ట్ రాద్దాం. లాస్ట్ డిజిట్ని క్యాన్సిల్ చేసుకో 704 మిగిలింది. 704 అంటే 8 క్యూబ్కి 9 క్యూబ్కి మధ్యలో కనిపిస్తూ ఉంది కదండి. అంటే 8 క్యూబ్కి సంబంధించింది కాబట్టి 8 తీసుకోవాలి. తక్కువ నెంబరే తీసుకోవాలి, ఎక్కువ కుదరదు. అలాగా ఈ టేబుల్లో ఉన్నటువంటి రాయటం ఇవన్నీ మీరు ఖచ్చితంగా కంఠస్థం చేసుకోవాలి. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 2197 తీసుకుంటే లాస్ట్ డిజిట్ 7 ఉంది. క్యూబ్లో 7 ఉంటే క్యూబ్ రూట్లో 3 వస్తుంది. అలా లేకపోతే క్యూబ్ రూట్లో 7 ఉంటే క్యూబ్ 3 వస్తుంది. లాస్ట్ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేయగా 2 మిగిలింది. 2 అంటే మనకి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 కాబట్టి 8 కన్నా తక్కువ ఉంది కాబట్టి 1 తీసుకోవాలి ఇక్కడ. అంటే 13 క్యూబ్ చేస్తే 2197 అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని పరిశీలిస్తే మీకు లాస్ట్ డిజిట్ 6 అంటే 6 వస్తుంది కాబట్టి 3 డిజిట్స్ని ఇగ్నోర్ చేసి మిగతా డిజిట్స్ని మనం పరిశీలిస్తే అది ఎంత అంటే ఇక్కడ ఉన్నదా దేనికి మధ్యలో ఉంది అంటే 287 అనేది 216కి 343కి మధ్యలో ఉంది కాబట్టి 6 క్యూబ్ 216లో తీసుకోవాలి. అలాగే ఇక్కడ లాస్ట్ నెంబర్ 1 పరిశీలిద్దాం. 5 ఉంటే 5 3 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. 614 కనిపిస్తూ ఉంది. 614 అనేది 8 క్యూబ్కి 9 క్యూబ్కి మధ్యలో ఉంది. 614 అనేది 729 కన్నా తక్కువ ఉంది కాబట్టి దాని ముందు నెంబరే మనం 8 తీసుకోవాలి. 85 క్యూబ్ చేస్తే 614125 అనేటటువంటి నెంబర్ వస్తూ ఉంది. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని 1 సెకండ్లో మనం ఆన్సర్ చేయొచ్చు అర్థమైతే. చాలా సింపులెస్ట్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు మీకు తెలిసిన 10 మందికి లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేసి, లైక్ చేసి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.